సో ఇప్పుడు ఇక్కడ మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయ్యామండి. అప్లోడ్ అయ్యే ఫోటో అన్నాము, ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసాము. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాము. ఇక్కడ మనకి ఎర్రర్ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ ప్రాబ్లంలో రీసెంట్ వీడియోస్ చూసిన వాళ్ళైతే అది అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ లింక్ అయి ఉంటే ఈ ఈమెయిల్ ఓపెన్ చేసి మనము సపోర్ట్ టీమ్కి మెయిల్స్ ద్వారా అప్పీల్ చేస్తాం. మీరు చాలామంది చూసే ఉంటారు. అండ్ నేను చేసిన వాళ్ళలో చాలామందికి కూడా మెయిల్స్ పెట్టింది అనేది చాలా వర్కౌట్ అయింది. దాని తర్వాత అకౌంట్స్ అనేది మెయిల్కి లింక్ వచ్చి అకౌంట్స్ ఓపెన్ అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు కదా, యూ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు యువర్ అకౌంట్, లాగిన్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూ కెన్ యూజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని చూపిస్తూ మెయిల్ వచ్చింది, అకౌంట్ ఓపెన్ అయిపోయింది. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అకౌంట్కి, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఈమెయిల్ లింక్ అయి లేదు. కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. వాళ్ళు క్రియేట్ చేయడం ఫోన్ నెంబర్తోనే చేసిళ్ళు, మెయిల్ అనేది లింక్ చేయలేదు. ఇప్పుడు మెయిల్ లింక్ లేదు. మరి అలాంటప్పుడు ఏదో ఒక మెయిల్ నుంచి వెళ్ళి మనము అప్పీల్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా? 100%గా కాదు. మరి అలాంటప్పుడు మన ఐడి యాక్సెప్ట్ అయిపోయి మన అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి? మీరు అనుకోవచ్చు, దీనికి అంటే అప్లోడ్ యువర్ ఐడి దగ్గర నుంచి వెళ్ళి మనము ఏదైనా ఈమెయిల్ లింక్ చేసుకోవచ్చు కదా, దాంతో మనం రికవర్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదైనా అకౌంట్ ఇలా లాగిన్ ప్రాబ్లంలో ఉంది అని అంటే ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వడము, ఈమెయిల్స్ లింక్ అవ్వడము, లేదంటే రిమూవ్ చేయడం లాంటివి మనం చేయలేము. అక్కడ అకౌంట్ రికవరీకి మాత్రమే ట్రై చేయాలి. సో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు చూపించబోయే వాళ్ళ అకౌంట్కు ఈమెయిల్ లింకే లేదు, కానీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. సో ఎలా ఓపెన్ అయింది, వాళ్ళకి మనం ఏ ట్రిక్స్ ట్రై చేసినాం అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ ఐడి అని చూపిస్తుంది. ఐడి సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ ప్రాబ్లం చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళ అకౌంట్కి ఈమెయిల్ లేదని ఇక్కడ వీళ్ళు నేను ఇక్కడ మెసేజ్ చేశాను. సో మీ ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఒకటి ఇవ్వమంటే ఒకటి మెయిల్ అయితే ఇచ్చారు. వీళ్ళ అకౌంట్కి ఈమెయిల్ లేదు, కానీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేమ్ అనేది మీరు క్లియర్గా చూడవచ్చు. మరి అకౌంట్ ఎర్రర్ ప్రాబ్లం నుంచి వెళ్ళి మెయిల్తోని సంబంధం లేకుండా రికవరీ అవ్వాలి అని అంటే మనము ట్రై చేయాల్సిన ట్రిక్ ఏంటి అని అంటే, మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ ప్రాబ్లం వచ్చింది అని అంటే మీరు ఇంతకు ముందుకు ఏ ఫోన్లో అయితే యూజ్ చేశారో అదే ఫోన్లో ట్రై చేయడం చాలా బెస్ట్. ఓకేనండి. ఇప్పుడు మరి నేనైతే వేరే డివైస్లో చేస్తున్నాను. మరి వేరే డివైస్లో చేస్తే వర్కౌట్ అవ్వడానికి నేను యూజ్ చేసిన ట్రిక్ ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. దాన్ని కూడా మీరు ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గూగుల్ క్రోమ్లో అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే మన అకౌంట్కి ఈమెయిల్ లేదు కాబట్టి మనం యాప్లో లాగిన్ అయినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నేను గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఐడి సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి నార్మల్గా మనము ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి, సెర్చ్ అనండి. స్టార్టింగే మనకి ఇన్స్టాగ్రామ్ది చూపిస్తూ ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ది చూపిస్తూ హెల్ప్ సెంటర్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అక్కడ హెల్ప్ సెంటర్ మీద కాకుండా ఇక్కడ మనకి అకౌంట్ రికవరీ అండ్ లాగిన్, అలాగే అబౌట్ డిసేబుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని ఉంది కదా, ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగా వస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరేం చేయాలి అని అంటే ఇక్కడ మనకి అప్పీల్ పేజీ ఉంది కదా, ఇక్కడ నో అనండి, అదర్ అనండి, సెలెక్ట్ అనండి. సెలెక్ట్ అనగానే ఇక్కడ పైన బ్లూ కలర్లో చూడండి రిపోర్ట్ సంథింగ్ టు ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన అకౌంట్ ప్రాబ్లమ్కి రిపోర్ట్ చేయడానికి పేజీ వస్తుంది. సో ఈ పేజీ కాకుండా ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ రిపోర్ట్ ఇట్ హియర్ అని చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో చాలా దూరం వెళ్తే కానీ మనకు కరెక్ట్ అయిన పేజీ అనేది ఓపెన్ అవ్వదు. దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి కూడా కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ట్రబుల్ షూటింగ్ అని చూపిస్తుంది. రిలేటెడ్ ఆర్టికల్స్లో ట్రబుల్ షూటింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ మొత్తంకి కూడా మళ్ళీ కిందికి రండి. ఈ అప్పీల్ పేజీ పైన చూడండి బ్లూ కలర్లో ఫైండ్ అవుట్ వాట్ టు డూ ఇఫ్ యు ఆర్ అని చూపిస్తూ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ లాగిన్ ఇంటూ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇది మన ప్రాబ్లమ్ని అప్పీల్ చేయడానికి కావాల్సిన కరెక్ట్ అయిన అప్పీల్ పేజీ. ఓకేనా అండి. ఇక్కడ హ్యావింగ్ ప్రాబ్లమ్ దిస్ అనేది క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్ అయిన మన ప్రాబ్లమ్ని సబ్మిట్ చేయడానికి పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది కదండి, దీన్నే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి అప్పీల్ పేజీలో ఓపెన్ అవుతుంది. నో అని, అదర్ అని, సెలెక్ట్ అని. ఇక్కడ మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటి అనేది మీరు మెన్షన్ చేయాలి. సో మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అప్లోడ్ యువర్ ఐడి అంటుంది. ఐడి సబ్మిట్ చేస్తేనేమో ఎర్రర్ వస్తుంది. సో మనము మెయిల్స్ పెడదామంటేనేమో మనకి ఈమెయిల్ లేదు. కాబట్టి ఆ ఐడి యాక్సెప్ట్ అయిపోయి అకౌంట్ ఓపెన్ అయ్యే విధంగా చూడండి అని మనము మెన్షన్ చేయాలండి. సో మెన్షన్ చేసిన తర్వాత కింద మీ యూజర్ నేము అలాగే మీ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ మీరు మెన్షన్ చేయండి. సో మరి ఈ అకౌంట్కి ఈమెయిల్ లింక్ అయి లేదు. ఈమెయిల్ లింక్ లేకుండా దీనికి ఈ ప్రాంప్ట్ ఎలా రాయాలి అనేది మీకు ఒకవేళ కావాలి అంటే స్పెషల్గా మెంబర్షిప్లో అవన్నీ షార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి మెంబర్షిప్లో లాగిన్ అయితే ప్రతి ప్రాబ్లమ్కి ప్రాంప్ట్ ఎలా రాయాలి అనే మొత్తం వీడియోస్ కూడా మీకు లభిస్తాయి. జాయిన్ అయ్యి ఆ ప్రాంప్ట్ అయితే చూసుకోండి. మీరు ఒకసారి రాసిన ఈ ప్రాంప్ట్ని మీరు ఏం చేయండి, మీరు ఒకవేళ మీకు తెలిసిన విధంగా రాసిలో అంటే దీన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ కాపీ అనండి. కాపీ అన్న తర్వాత నార్మల్గా సబ్మిట్ అనండి. సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ వస్తుంది, రికవర్ యువర్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ నో అని, అదర్ అని, సెలెక్ట్ అని, మళ్ళీ ఇక్కడ మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేసి దాని తర్వాత సబ్మిట్ అనాలి. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కింది వరకు ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసి దాని తర్వాత సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయాల్సిందే. సో ఇక్కడ మీరు అప్పీల్లో కరెక్ట్గా మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా అండి? ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెయిల్ లింకే లేదు కాబట్టి ఈ పేజీ దగ్గరికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ మీరు వచ్చారు అని అంటే కరెక్ట్గా మీకు ఆ పేజీ ఓపెన్ అవుతుంది. ఇలాగ చేసుకోవచ్చు. అండ్ మీరు యూజ్ చేయాల్సింది కూడా గూగుల్ క్రోమే. యాప్లో అయితే మనకి హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ అవ్వదు, ఆ విషయం మీ అందరికి తెలిసిందే కదా. సో ఇలాగైతే మీరు ట్రై చేయండి. సో మరి ట్రై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయిందా లేదా, ఓపెన్ అయితే ఎన్ని డేస్ మనకి టైం పట్టింది, అది ఎలాగ ఓపెన్ అయింది అనేది కూడా మీకు నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ప్రాంప్ట్ అయితే మీరు కరెక్ట్గా రాయండి. ఎందుకంటే ఇది మనకి ఈమెయిల్ లింకే లేదు. నార్మల్గా ఈమెయిల్ ఉంటేనేమో నార్మల్ ప్రాంప్ట్తోని మనము మెయిల్స్ సెండ్ చేస్తే కూడా మనకు అక్కడ కూడా మాన్యువల్ రివ్యూ జరిగి ఐడి యాక్సెప్ట్ అవ్వడము, లేదంటే డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అయినా కూడా ఏదైనా ఒకటి వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి ఎలా అయితే మాత్రం మనకి లింక్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. బికాస్ మెయిల్ లింక్ లేనప్పుడు మనకి దేనికి వస్తుంది, నెంబర్కే వస్తుంది అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ తరపున, ఫేస్బుక్ తరపున మన అకౌంట్స్ ఏదైనా లాగిన్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయనుకోండి, ఏదైనా కోడ్ కావాలంటే మన నెంబర్కి వస్తుంది కావచ్చు. కానీ ఓపెన్ లింక్ అయితే మాత్రం చాలా తక్కువ అండి. ఫేస్బుక్లో అయితే ఒక 2% పీపుల్స్కి మాత్రమే లింక్స్ నెంబర్కి వచ్చాయి, మిగిలిన అన్నీ కూడా ఈమెయిల్కి మాత్రమే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే ఆ 2% కూడా లేదు. ఏదైనా లింక్ రావాలంటే అది ఈమెయిల్కే వస్తుంది. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా ఫోన్ నెంబర్కి రావు, ఓన్లీ మెయిల్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ అన్ని బాక్సులలో కూడా మనం అప్పీల్ అయితే సెండ్ చేసాము. సో సెండ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగౌట్ అయిపోవాలి. ఇక్కడ instagram.com అనగానే మనకి స్టార్టింగ్ లాగిన్ పేజీ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనము అప్పీల్ చేసిన తర్వాత లాగౌట్ అవ్వడానికంటే ముందు ఒక్కసారి మళ్ళీ మనం అకౌంట్ ఐడి సబ్మిట్ చేసి చూస్తే బాగుంటుంది. ఇక్కడ అప్లోడ్ అయ్యే ఫోటో అని మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత సబ్మిట్ అనండి. సబ్మిట్ అంటే చూడండి మళ్ళీ అలానే ఎర్రర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఈజీగా లాగౌట్ అయిపోవచ్చు. సో లాగౌట్ అయిన తర్వాత మరి ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా ఓపెన్ అయింది వీళ్ళకి అని అంటే మాత్రము మనము దాని తర్వాత 48 అవర్స్ అయితే వెయిట్ చేసాము. ఇక్కడ చూడండి మనము నార్మల్గా ఇందాక చెప్పిన అప్పీల్ అనేది మనం మొత్తం కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనము 48 అవర్స్ అయితే టైం ఇచ్చి మే 2కి అయితే మనకు మెసేజ్ చేయమని చెప్పినాము. ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు. సో లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఐడి సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ అయిపోయి ఆన్ ది స్పాట్లోనే ఏ లింక్తోని సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇంకా ఆ క్లారిటీ వీడియో కూడా నెక్స్ట్ నేను పబ్లిష్ చేస్తాను. ఎందుకంటే అప్పటికే టైం లెంత్ అయింది కాబట్టి ఇందులోనే చూపించడం కష్టం కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ ట్రిక్ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది.